హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పాలిసెట్ అండ్ ఏపీ యాడ్ చేసి ఎంట్రన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ అనే చాప్టర్లో ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 15 క్వశ్చన్స్ చూసాం. దెన్ ఈరోజు ఇంకో 15 ఉన్నాయి ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అవి చూద్దాం. ఓకే, let's start. 16th one చూద్దాం. Elements of this group in the modern periodic table possesses highest electropositive character. Highest electropositive character అంటే ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ చేసుకుని పాజిటివ్ అయాన్గా కన్వర్ట్ అయ్యే నేచర్నే ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ అంటాం. ఎవరైతే ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ చేసుకుని పాజిటివ్ అయాన్ ఇస్తారో దే ఆర్ మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ అంటాం. అలా ఎవరుంటారు? ఎవరి సైజ్ అయితే బిగ్ అయి ఉంటుందో అలాంటి ఎలిమెంట్, అంటే లార్జ్ సైజ్ ఉన్న ఎలిమెంట్స్ వెంటనే ఎలక్ట్రాన్ లాస్ చేసుకొని పాజిటివ్ అయాన్ ఇస్తాయి. మన పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ నుంచి రైట్కి సైజ్ డిక్రీజెస్ అంటాం. మరి బిగ్ సైజ్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ పీరియాడిక్ టేబుల్లో లార్జ్ అటామిక్ సైజ్ ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి అవి వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ చేసుకొని పాజిటివ్ అయాన్ ఇస్తాయి. అంటే దే ఆర్ మోర్ ఎలక్ట్రో పాజిటివ్. సో పీరియాడిక్ టేబుల్లో ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎవరు? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, నథింగ్ బట్ ఆల్కలీ మెటల్స్. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ నథింగ్ బట్ ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ ఆర్ లార్జ్ ఇన్ దేర్ సైజ్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ పీరియడ్. ప్రతి పీరియడ్ లో ఆల్కలీ మెటల్స్ బిగ్ సైజ్ ఉన్నటువంటి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి పీరియాడిక్ టేబుల్ లెఫ్ట్ సైడ్ బిగ్ సైజ్. సో ఈజీలీ లూజెస్ ఎలక్ట్రాన్, బికమ్ పాజిటివ్ అయాన్, సో దట్ మోర్ ఎలక్ట్రో పాజిటివ్. ఎవరు అంటే ఆల్కలీ మెటల్స్ అనే ఉన్నా, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనే ఉన్నా, అదే ఆన్సర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ ఈజ్, కొన్ని ఆప్షన్లు ఇచ్చాడు. మెగ్నీషియం సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్, బెరిలియం, కాల్షియం, స్ట్రాండ్షియం అన్ని సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్సే. బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాండ్షియం, బేరియం ఇవన్నీ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్. ఏదైనా గ్రూప్లో టాప్ నుంచి బాటంకి ఏ క్యారెక్టర్ అడుగుతున్నాడు? ఎలక్ట్రో పాజిటివ్. ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఇంక్రీజెస్. గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఏ ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందైనా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? గ్రూప్ లో టాప్ నుంచి బాటమ్ కి అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే గ్రూప్ లో టాప్ నుంచి బాటమ్ కి అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుందో ఎలక్ట్రాన్స్ ఈజీగా లాస్ చేసుకుని పాజిటివ్ అయాన్ గా కన్వర్ట్ అయ్యే నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ బికాస్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ అంట. కాబట్టి ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ బెరిలియం కంటే మెగ్నీషియంకి ఎక్కువ, మెగ్నీషియం కంటే కాల్షియంకి ఎక్కువ, కాల్షియం కంటే స్ట్రాండ్షియంకి ఎక్కువ, అంతకంటే బేరియంకి ఎక్కువ. ఇక్కడ బేరియం లేదు. మెగ్నీషియం, బెరిలియం, కాల్షియం, స్ట్రాండ్షియం. కాబట్టి మన ఆన్సర్ ఎవరవుతారు? స్ట్రాండ్షియం. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 స్ట్రాండ్షియం. ఓకేనా? హ్యాస్ హై ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్. నెక్స్ట్, మెన్షన్ ద ఎలిమెంట్ of the atomic number which shows least ionization potential. Ionization potential తక్కువగా ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటో ఈ అటామిక్ నెంబర్స్ లో చెప్పమంటున్నాడు. అటామిక్ నెంబర్ 30 అంటే ఎవరు? జింక్, ఇది డి బ్లాక్ ఎలిమెంట్. 10 అంటే ఎవరు? నియాన్, ఇది పి బ్లాక్ ఎలిమెంట్. ఇనర్ట్ గ్యాస్, హై అయోనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. 11 సోడియం, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఇది. ఓకేనా? 20 అంటే ఎవరు? కాల్షియం, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్. మనం ఇప్పటిదాకే మాట్లాడుకున్నాం. ఒక పీరియడ్ లో అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ లార్జ్ సైజ్ ఉంటుంది, రైట్ సైడ్కి వెళ్ళే కొద్ది సైజ్ తగ్గుతుంది అని. ఇక్కడ జింకు డి బ్లాక్ పీరియాడిక్ టేబుల్ మధ్యలో ఉంటుంది. నియాన్ ఎక్స్ట్రీమ్లీ రైట్ సైడ్ ఉంటుంది, అందులోనూ నోబుల్ గ్యాస్, ఇనర్ట్ గ్యాస్, హై అయోనైజేషన్ ఎనర్జీ. తర్వాత ఫస్ట్ ఏ ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ సైడ్, సెకండ్ ఏ పక్కన ఉంటుంది. సో ఫస్ట్ ఏ, సెకండ్ ఏ.
కాల్షియం సెకండ్ ఏ, సోడియం ఫస్ట్ ఏ. సో అందరికంటే బిగ్ సైజ్ ఉండేది ఎవరు? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్. ఎవరికైతే సైజు బిగ్ ఉంటుందో అది ఎలక్ట్రాన్ లాస్ చేసుకోవడానికి, అందులో నుంచి ఎలక్ట్రాన్ తీయడానికి మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది. ఓకేనా? సో ఎలక్ట్రాన్ లాస్ట్ షెల్ నుంచి రిమూవ్ చేయడానికి కావాల్సిన మినిమం ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ అంటారు. సో వీటిలో అయనైజేషన్ ఎనర్జీ లీస్ట్ ఉండాలి, అంటే సైజు లార్జెస్ట్ ఉండాలి. ఎవరికి ఉంటుంది? ఫస్ట్ ఏ గ్రూప్ అయిన ఆల్కలీ మెటల్స్. సో ఆప్షన్ నెంబర్ 2 సోడియం. తర్వాత ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ. బాగా గుర్తు పెట్టుకోండి, ఈ రెండు ఆర్డర్స్ మీకు మైండ్ లో ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. రెండిటిపైన క్వశ్చన్లు అడిగాడు పబ్లిక్. నీకు ఎలక్ట్రో నెగిటివిటీ ఆర్డర్ అడిగాడు అనుకో, అందరికంటే హైయెస్ట్ ఫ్లోరిన్, దెన్ క్లోరిన్, దెన్ బ్రోమిన్, చివరిగా అయోడిన్. 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ హాలోజన్స్ లో ఎలక్ట్రో నెగిటివిటీ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. నీకు ఎలక్ట్రో నెగిటివిటీ అడగకుండా ఎలక్ట్రాన్ అఫినిటీ అడిగాడు అనుకో, అంతా ఇదే ఆర్డర్, కొంచెం మార్చాలి. క్లోరిన్కి ఎక్కువ, ఫ్లోరిన్కు కొంచెం తక్కువ, బ్రోమిన్కి ఇంకా తక్కువ, అయోడిన్కు చాలా తక్కువ. ఓకే, డౌన్ ద గ్రూప్ ఎలక్ట్రో నెగిటివిటీ అండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ, అది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం కదా, రెండు డిక్రీజెస్. కానీ ఎలక్ట్రాన్ అఫినిటీ సెకండ్ ఎలిమెంట్ అయిన క్లోరిన్ కు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సరే, ఇక్కడ ఏమడిగాడు? ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ అన్నాడు. అంటే మనం సెకండ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలక్ట్రాన్ అఫినిటీ వాల్యూ క్లోరిన్ కి ఎక్కువ ఉంటుంది ఫ్లోరిన్ కంటే. ఎందుకంటే ఫ్లోరిన్ మరీ చిన్నగా ఉండడం వల్ల అఫినిటీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ. సో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నప్పుడు దానిపైన అఫెక్షన్ క్లోరిన్ తో కంపేర్ చేస్తే ఫ్లోరిన్ కు తక్కువ కొంచెం, ఎందుకంటే సైజు తక్కువగా ఉంటుంది, స్మాల్ సైజ్ కాబట్టి ఎగ్జిస్టెడ్ ఎలక్ట్రాన్ కి ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ కి మధ్య కొంచెం రిపల్షన్ వస్తుంది ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్లోరిన్. కాబట్టి క్లోరిన్ కంటే ఎలక్ట్రాన్ అఫినిటీ తక్కువ. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ ఎలక్ట్రాన్ అఫినిటీ. సో హైయెస్ట్ ఎవరు? ఫ్లోరిన్. సో మనకు ఆప్షన్ లో ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ అన్నాడు. సో ఆన్సర్ ఎవరు? థర్డ్ ఆప్షన్ క్లోరిన్. ఆప్షన్ 3. ఓకే, డన్. ది ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అయోడిన్, ఫ్లోరిన్, ఆక్సిజన్, సోడియం. పీరియాడిక్ టేబుల్లోనే నెంబర్ 1 ఎవరంటే ఫ్లోరిన్, 4.0 ఎలక్ట్రోనెగటివిటీ. ఓకేనా? తర్వాత ఆక్సిజన్ 3.5, తర్వాత నైట్రోజన్ అండ్ క్లోరిన్ 3.0. సో ఐరన్ కి చాలా తక్కువ. ఫ్లోరిన్ 4.0, king of the periodic table as in the case of electronegativity and reactivity. So fluorine correct answer, option number 2. Okay na? Then according to modern periodic table, the properties of elements are the periodic functions of their. Modern periodic table, modern periodic law ఏం చెప్తుంది తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. The properties of the elements are the periodic functions of their atomic number అంట. మోస్లే లా ఆయనే కదా చెప్పింది. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ మోస్లే లా. ఆ లా ఏం చెప్తుంది? అటామిక్ నెంబర్ ఇస్ బెటర్ బేసిస్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాడు. సో మోడర్న్ పీరియాడిక్ అకార్డింగ్ టు మోడర్న్ పీరియాడిక్ టేబుల్, the properties of elements are the periodic functions of their atomic number. Option number 3. ఓకేనా? అటామిక్ సైజ్ కాదు, అటామిక్ వెయిట్ కాదు, అటామిక్ వ్యాలెన్సీ కాదు. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ 22. An example of Dauber-Inner triad from the following is. కొన్ని ఎలిమెంట్స్ ఇస్తున్నాడు, మనం డాబర్-ఐనర్ ట్రయాడ్ ఎవరో నోటీస్ చేయాలి. లిథియం, సోడియం, పొటాషియం, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం. సో వీటిలో ఏమున్నాయన? లిథియం, సోడియం, పొటాషియం మాత్రమే డాబర్-ఐనర్ ట్రయాడ్, ఇవేవి కాదు. సో ఆప్షన్ నెంబర్ 1. తర్వాత ద పీరియడ్ విచ్ కంటైన్ ఎస్, పి, డి బ్లాక్ ఎలిమెంట్. ఏ పీరియడ్ లో ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయన్నాడు. చూడు, ఫస్ట్ పీరియడ్ లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రమే
అలాగే సారీ చివరిలో పి బ్లాక్ హీలియం ఉంటుంది, హైడ్రోజన్ ఆ చివరిలో హీలియం. ఫస్ట్ పీరియడ్లో ఎస్ పి బ్లాక్ ఉంటాయి, సెకండ్ పీరియడ్లో థర్డ్ పీరియడ్లో కూడా ఎస్ పి బ్లాక్ ఎలిమెంట్సే ఉంటాయి. ఫోర్త్ ఫిఫ్త్ పీరియడ్స్లో ఎస్ బ్లాక్ పి బ్లాక్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. తర్వాత సిక్స్త్ అండ్ సెవెంత్ పీరియడ్లో ఎస్ పి డి అండ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ద పీరియడ్ విచ్ కంటైన్ ఎస్ పి డి, ఎస్ పి డి ఉండాలి అన్నాడు. ఎస్ పి డి ఉండాలంటే అది ఫోర్త్ పీరియడ్ అన్నా ఉండాలి, ఫిఫ్త్ పీరియడ్ అన్నా ఉండాలి. ఆప్షన్స్ లో ఎవరున్నారు మనకు, ఫోర్త్ పీరియడ్ ఉంది. సో ఆప్షన్ నెంబర్ 3 మనకి ఇది గుర్తుంటే సరిపోతుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ పీరియడ్ లో ఎస్పి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫోర్త్ ఫిఫ్త్ పీరియడ్ లో ఎస్పి డి ఉంటాయి, సిక్స్త్ సెవెంత్ పీరియడ్ లో ఎస్పిడిఎఫ్ బ్లాక్స్ ఉంటాయి. ఇది ఐడియా ఉంటే చాలు. ద ప్రాపర్టీ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ డిక్రీజెస్ యాజ్ ద అటామిక్ నంబర్ ఇంక్రీజెస్ ఇన్ ఏ పీరియడ్. పీరియడ్ లో ఏ ప్రాపర్టీ పెరుగుతుంది అన్నాడు. ద ప్రాపర్టీ విచ్ డిక్రీజెస్, సారీ ఏ ప్రాపర్టీ డిక్రీజ్ అవుతుంది అన్నాడు. నాన్ మెటాలిక్ నేచర్ ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ కాదు, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, oxidizing ability increases because non-metals are oxidizing nature. So non-metallic nature increases, oxidizing ability increases. So the answer is atomic radius. Atomic radius or atomic size decreases from left to right. So option number 3. Element having highest ionization energy. Highest ionization energy అంటే smallest size ఉన్న ఉండాలి లేదా inert gas configuration అన్న ఉండాలి. ఆక్సిజన్, బెరిలియం, నైట్రోజన్, బోరాన్. ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ లేదు, అన్ని ఒకే పీరియడ్ ఎలిమెంట్స్ ఇచ్చాడు. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ బెరిలియం, బోరాన్, దీని తర్వాత ఎవరుంటారు, కార్బను, నైట్రోజను, ఆక్సిజను, ఫ్లోరిన్. ఇది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్. ఏ పీరియడ్ అయినా సెకండ్ పీరియడ్. ఓకేనా? సరే, మనకు తెలిసిన జనరల్ థింగ్ ఏంటంటే ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. బెరిలియం కంటే బోరాన్కి ఎక్కువ, కార్బన్కి ఇంకా ఎక్కువ, నైట్రోజన్కి ఇంకా, ఆక్సిజన్, ఫ్లోరిన్కి ఇంకా ఎక్కువ అనుకుంటాం. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్. బట్ ఇక్కడ నైట్రోజన్లో 2s2 2p3 అంటే 2p సబ్ లెవెల్లో 3 ఎలక్ట్రాన్స్ 111 ఫిల్ అయి ఉంటాయి. నథింగ్ బట్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఎప్పుడైతే హాఫ్ ఫిల్డ్ కానీ కంప్లీట్లీ ఫిల్డ్ సబ్షెల్ ఉంటే ఆటమ్కు స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు అంత ఈజీగా ఎలక్ట్రాన్ ఇవ్వదు, అంటే ఎలక్ట్రాన్ తీయడానికి రిక్వైర్డ్ అయనైజేషన్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ నైట్రోజన్, బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ 2p సబ్షెల్, ఇట్స్ అయనైజేషన్ ఎనర్జీ ఇస్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్. ఓకేనా? అలాగే ఇక్కడ బెరిలియం దగ్గర కూడా బోరాన్ కంటే బెరిలియంకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2s2 కాన్ఫిగరేషన్, ఇక్కడ కంప్లీట్లీ ఫిల్డ్ సబ్షెల్ ఉండడం. సో ఈ రెండు ఎక్సెప్షన్ అంట, బెరిలియం, బోరాన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో నైట్రోజన్, ఆక్సిజన్, బెరిలియం, బోరాన్. బెరిలియం, బోరాన్లో బెరిలియంకి ఎక్కువ ఈ రెండిట్లో. అలాగే ఈ రెండిటికంటే కార్బన్కి ఎక్కువ, కార్బన్ లేదు. మూడింటికంటే నైట్రోజన్కి ఎక్కువ, అంటే ఈ రెండింటికంటే నైట్రోజన్కి ఎక్కువ. ఇంకా నైట్రోజన్, ఆక్సిజన్లో నైట్రోజన్కే ఎక్కువ, ఎందుకంటే హాఫ్ ఫిల్డ్ ఉంది కాబట్టి. సో ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్ నైట్రోజన్. ఓకేనా? బెరిలియం, బోరాన్ కంటే కార్బన్కి ఎక్కువ, కార్బన్ కంటే నైట్రోజన్కి ఎక్కువ, అంటే బెరిలియం, బోరాన్ కంటే నైట్రోజన్కి ఎక్కువే. అలాగే ఆక్సిజన్ కూడా కంపేర్ చేసినప్పుడు ఆక్సిజన్ కంటే కూడా నైట్రోజన్కి ఎక్కువ, ఎందుకంటే హాఫ్ ఫిల్డ్ ఉంది కాబట్టి. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో మిగతా ముగ్గురు కంటే నైట్రోజన్కి ఎక్కువ. ఆప్షన్ నెంబర్ 3. The following pair of atomic numbers that are belonged to p block elements. p block elements ఏమో చూడాలి. అటామిక్ నెంబర్ 3 అంటే ఎవరు, లిథియం. ఓకేనా? 5 అంటే ఎవరు, బోరాన్. లిథియం ఎస్ బ్లాక్, బోరాన్ పి బ్లాక్. 11 అంటే ఎవరు, సోడియం. 12 అంటే ఎవరు, మెగ్నీషియం. ఇది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్, రెండు ఎస్ బ్లాక్ ఎలిమెంట్సే. సో మన ఆన్సర్ సెకండ్ ఆప్షనే. చూద్దాం. 4 అంటే ఎవరు, అటామిక్ నెంబర్ 4, బెరిలియం. 5 అంటే ఎవరు, ఓకేనా, బోరాన్. సో 4 బెరిలియం, 5 బోరాన్.
బెరిలియం ఏమో సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ అంటే ఎస్ బ్లాక్, బోరాన్ ఏమో థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ అంటే పి బ్లాక్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ కామా పి అవుతుంది. 7 అంటే ఎవరు? నైట్రోజను. 8 అంటే ఎవరు? ఆక్సిజన్. రెండు పి బ్లాక్ ఎలిమెంట్స్. ఇవి ఎస్పి, ఇవి రెండు ఎస్ఎస్. ఇక్కడ లిథియం ఎస్, బోరాను పి బ్లాక్, ఎస్ కామా పి. మన క్వశ్చన్ ఏం అడిగాడు? బిలాంగ్స్ టు పి బ్లాక్ ఎలిమెంట్. ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ అటామిక్ నెంబర్ దట్ ఆర్ బిలాంగ్స్ టు పి బ్లాక్. జాగ్రత్త, ఎస్ కాదు, ఓన్లీ పి బ్లాక్ ఎలిమెంట్స్ అడిగాడు. ఓన్లీ పి బ్లాక్ అంటే ఇది ఎస్పి కాదు, ఇవి రెండు ఎస్ కాదు, ఇది ఎస్పి కాదు, రెండు పి బ్లాక్ అంటే ఎవరు? ఆప్షన్ నెంబర్ 4. కొంచెం జాగ్రత్త, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. రెండు ఎస్ బ్లాక్ రెండు పి బ్లాక్ అనేది గమనించాలి. ఓకేనా? రెండు ఎస్ బ్లాక్ అనుకున్నాం కాదు, రెండు పి బ్లాక్ అన్నాడు. అప్పుడు నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ రిప్రజెంట్ యాక్టినాయిడ్స్. ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్ అవుతాయి, ఇవి యాక్టినాయిడ్స్ అస్సలు కాదు. సీరియం, సీరియం అనేది 4F సిరీస్, ఇది లాంథనైడ్ సీరియం కాబట్టి ఇది యాక్టినైడ్స్ కావు. ఇక్కడ వెనేడియం, వెనేడియం అనేది ఎవరు? డి బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి మధ్యలో ఒక డి బ్లాక్ ఉంది కాబట్టి ఇది యాక్టినైడ్స్ కాదు. ఇది పిఏ, ప్రొటాక్టినియం, ప్రొటాక్టినియం పిఏ ప్రొటాక్టినియం. ఎల్ఆర్ లారెన్షియం, ఎన్పి నెప్టినియం. ఈ మూడు కూడా యాక్టినైడ్సే. ఓకేనా? 5F సిరీస్ ఎలిమెంట్. సో ఆప్షన్ నంబర్ 4 ఇవి యాక్టినైడ్సే. కొంచెం గుర్తుపెట్టుకోవాలి, అన్ని గుర్తుపెట్టుకోనక్కర్లేదు. ఇక్కడ దొరికిపోతుంది వెనేడియం డి బ్లాక్ అని, ఐరన్, కోబాల్ట్, నికెల్ డి బ్లాక్ అని, తర్వాత సీరియం ఇది లాంథనైడ్ అని తెలిసిన ఎలిమెంట్స్ ఇవి. సో అవి కాదు కాబట్టి ఇదే ఆప్షన్. ఓకే, లైక్ దిస్. ఓకే, ఇంకో 3 ఉన్నాయి చూద్దాం, అక్కడ క్లోజ్ అయిపోతుంది. 30. ఎలక్ట్రాన్ నెగటివిటీ ఇన్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ లో టాప్ నుంచి బాటంకి వస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ నెగటివిటీ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే ఏంటి? టెండెన్సీ ఆఫ్ an atom to pull the shared electron pair towards itself. షేర్ చేసుకున్న ఎలక్ట్రాన్ పేర్ ని తన వైపు పుల్ చేసే నేచర్ ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఆ నేచర్ గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. బికాస్ సైజ్ ఇంక్రీజెస్. సైజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు న్యూక్లియస్ కు షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ ను తన వైపు పుల్ చేసే నేచర్ తగ్గిపోతుంది. సో గ్రూప్ లో సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆ పుల్లింగ్ నేచర్ తగ్గిపోతుంది. నథింగ్ బట్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. So electronegativity in a group decreases. Second option. Atomic radius decreases in a period because పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తున్నప్పుడు అటామిక్ సైజ్ తగ్గుతుంది. కారణం ఏంటి అంటాడు. పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తున్నప్పుడు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఒకే ఆర్బిట్ లోకి వెళ్తాయి. 2s1, 2s2, 2p1, 2p2, 2p3, 2p4, 2p5, 2p6, 2p7, sorry 2p6, sorry 2p6. సో ఇలా లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తున్నప్పుడు సేమ్ ఆర్బిట్ లోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి, బట్ అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్. ఇప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అంటే ప్రోటాన్ నెంబర్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజెస్. ఇంకొకటి, ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నప్పుడు ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్స్ పెరుగుతాయి. ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్స్ ఎక్కువైపోతే సైజ్ పెరుగుతుంది. న్యూక్లియర్ చార్జ్ పెరిగితే ఎలక్ట్రాన్స్ పైన అట్రాక్షన్స్ పెరిగి సైజ్ తగ్గుతుంది. పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్ కు వెళ్తున్నప్పుడు ఈ రెండు ఇన్వాల్వ్ అవుతాయి. రిపల్షన్స్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్, న్యూక్లియర్ చార్జ్ ఓవర్ ద ఎలక్ట్రాన్. ఈ రెండింటిలో ఎవరు డామినేట్ చేస్తారంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఓవర్ ద ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. ఇది ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు రిపల్షన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్స్. అప్పుడు న్యూక్లియర్ చార్జ్ డామినేట్ చేసినప్పుడు ఆ న్యూక్లియర్ చార్జ్ ఎలక్ట్రాన్స్ పైన ఎక్కువగా ఆ అట్రాక్షన్స్ ఎక్కువైనప్పుడు న్యూక్లియర్ అట్రాక్షన్స్ సైజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో రీజన్ ఏంటంటే న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఓవర్ ద ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్, సో దట్ ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సైజ్ డిక్రీజెస్. సో అటామిక్ రేడియస్ డిక్రీజెస్ ఇన్ ఏ పీరియడ్ బికాస్ న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఓవర్ ద ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, సో దట్ సైజ్ డిక్రీజెస్. సో ఆప్షన్ నెంబర్ 2. Next, one of the following statements is not true. అంటే రాంగ్ స్టేట్మెంట్ ను కనుక్కోమంటున్నాడు. జాగ్రత్త, ఒకసారి ట్రూ అని ఇస్తుంటాడు, ఒకసారి నాట్ ట్రూ అంటాడు. మనం ఆ నాట్ అనేది ఉందా లేదా అనేది నోటీస్ చేయాలి. నాట్ ట్రూ అంటే రాంగ్ స్టేట్మెంట్ చెప్పమన్నాడు. ఇట్ ఈస్ ఎవరది?
as the atomic number increases the size of atom increases. ఓకేనా, మనకు గ్రూప్లోనా పీరియడ్లోనా అని చెప్పలా, సో దాన్ని అట్లా పెడదాం. as the atomic number increases the nuclear charge increases. కరెక్టే, అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అంటే ఏమని, ప్రోటాన్ నెంబర్ ఇంక్రీజ్ అని, అంటే న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ అనే కదా. సో ఇది రైట్, మనకు అది కాదు కావాల్సింది, రాంగ్ కావాలి. ఇన్ గ్రూప్ ద సైజ్ ఆఫ్ ఆటమ్ ఇంక్రీజెస్. గ్రూప్ లో సైజ్ ఆఫ్ ఆటమ్ ఏమవుతుంది, నేను ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ టాప్ టు బాటమ్. గ్రూప్ లో టాప్ నుంచి బాటమ్ కు సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కరెక్టే. ఇన్ ఏ పీరియడ్ అంటే లెఫ్ట్ నుంచి రైట్ ద సైజ్ ఆఫ్ ఆటమ్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తున్నప్పుడు సైజ్ తగ్గుతుంది, అదే కదా ఇప్పటిదాకా కూడా మాట్లాడారు, ఇది కరెక్టే. సో ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన రాంగ్ స్టేట్మెంట్ ఎవరై ఉంటారు, ఇది అయి ఉంటుంది. ఒకసారి దాని గురించి మాట్లాడదాం ఎందుకు రాంగో. యాజ్ ద అటామిక్ నంబర్ ఇంక్రీజెస్ ద సైజ్ ఆఫ్ ఆటమ్ ఇంక్రీజెస్. ఎక్కడా చెప్పలా, ఈ స్టేట్మెంట్ సగం కరెక్ట్ సగం రాంగ్. ఎలా? యాజ్ ద అటామిక్ నంబర్ ఇంక్రీజెస్ ద సైజ్ ఆఫ్ ఆటమ్ ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్ బట్ నాట్ ఇన్ పీరియడ్. పీరియడ్ లో తగ్గిపోతుంది కాబట్టి ఎక్కడైనా కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది అన్ని చోట్ల పాసిబుల్ కాదు, అంటే పీరియడ్ లో ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి ఇదే మనకు కావాల్సిన రాంగ్ స్టేట్మెంట్, ఆప్షన్ నెంబర్ 1. మిగిలిన 3 కరెక్ట్. నాట్ ట్రూ అన్నాడు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ పీరియడ్స్. ఓకేనా, ఇన్ ఈ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ యాజ్ ద అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ సైజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్ అన్నాడు, గ్రూప్ లో కరెక్టే కానీ పీరియడ్ లో రాంగ్. ఎక్కడ అనేది మనకి ఇవ్వలేదు కదా, కాబట్టి జనరల్లీ ఇది అన్ని చోట్ల పాసిబుల్ కాదు, కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా, గుడ్. ఇక్కడతో మనకు పీరియాడిక్ క్లాసిఫికేషన్ లో కూడా ప్రీవియస్లీ ఆస్క్డ్ 30 క్వశ్చన్స్ చూసాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఇవి అర్థమైనా అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకో చాప్టర్తో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయో డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.